ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయిన తెలంగాణ ప్రజలను పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ వచ్చింది. కేసీఆర్ కూతురు కవిత ఒక కొత్త రాజకీయ పార్టీని వాళ్ళ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోటి ఆమె ఒక పార్టీని వాళ్ళ ప్రకటించారు. రెడీయా? టిఆర్ఎస్ జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన. సో ఆమె పెట్టిన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన, టిఆర్ఎస్. ఏదైతే బీఆర్ఎస్, పాత టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మొదలైనటువంటి టిఆర్ఎస్ ఏదైతే ఉందో అదే పేరు వచ్చేలాగా ఈమె పార్టీ పెట్టినామని చెప్పి ప్రకటించారు. కాకపోతే ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక పోస్టర్, ఒక జెండాకు సంబంధించిన యానిమేషన్ వీడియో ఒకటి రిలీజ్ చేసారు. ఒకసారి చూడండి. తెలంగాణ రాష్ట్ర సేన చూసారు కదా, తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అని ఉన్నది. కింద చిన్నగా అసోసియేషన్ అని ఉన్నది. మామూలుగా మనం ఏమైనా ప్రోడక్ట్స్ లేకపోతే ఏదైనా షాపులకు ఆఫర్లు ఉన్నాయని పోతే వాడు అన్ని ఫ్రీ అని పెడతాడు, బై 1 get 1 ఫ్రీ అని పెట్టి లాస్ట్లో కింద కండిషన్ సప్లై అని పెడతాడు కదా చిన్నగా. అట్లా చిన్నగా అసోసియేషన్ అని పెట్టిరు. సో అక్కడ డౌట్ వచ్చింది, ఎందుకు మరి కింద అసోసియేషన్ అని పెట్టిరు? పార్టీ అన్నప్పుడు పార్టీ అనే ఉండాలి. రాజకీయ పార్టీ ఏదైనా పార్టీ ఉంటుంది. లేదు తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఇట్లున్నాయి ఇవన్నీ. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్, మరి ఇది పార్టీనా అసోసియేషనా అనేది ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. సో ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతుండగా కవిత ఒక మాట మాట్లాడారు. జాతీయ న్యూస్ ఏజెన్సీకి, ఏఎన్ఐకి ఆమె మాట్లాడారు. ఆ మాట్లాడుతూ ఆమె ఏం చెప్పారంటే, మేము అప్లై చేసుకున్నాం పార్టీ కోసం, ఇదే టీఆర్ఎస్ అనే పేరు వచ్చేలాగా అప్లై చేసినాము, కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. లాస్ట్ మినిట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసినాం, కానీ రాలేదు. అదే పేరు వస్తుందని చూస్తూ ఉన్నాం, మేము అదే పేరుతోటి ముందుకు వెళ్తాము, భవిష్యత్ అంతా కూడా టీఆర్ఎస్ అనే పేరుతోటి వెళ్తామని చెప్పి ఆమె చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఫైనలైజ్ కాలేదు. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే ఏదో ఒక పేరుని తీసుకొచ్చి వీళ్ళు అక్కడ పెట్టారు. అసోసియేషన్ అని ఎందుకు పెట్టారు మరి కింద అంటే, ఎలక్షన్ కమిషన్కు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది కొన్ని పార్టీలకు రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతుంది. వాళ్ళు అఫీషియల్గా పేరు, అఫీషియల్గా రిజిస్ట్రేషన్ కానీ పార్టీలకు ఉన్నాయన్నట్టుగా వీళ్ళు పెట్టుకొని తిరగడం ఇట్లాంటివి చేసినప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటారు. సో అక్కడ అట్లాంటి సమస్య రాకుండా ఇక్కడ ఇట్లా వాడతారు అన్నట్టు. ఓన్లీ పార్టీలకే కాదు, అన్నిటికి ఉంటాయి. ఇప్పుడు మనం తెలుగులో వెలుగు పేపర్ ఉంటుంది. వెలుగు పేపర్ పేరు వెలుగు కాదు, ప్రభాత వెలుగు. మీద ప్రభాత అని చిన్నగా ఉంటుంది, వెలుగు అనేది పెద్దగా ఉంటుంది. సో ఇట్లా కొన్ని మారు పేర్లను కూడా ఇట్లా పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ కూడా అట్లనే మేనేజ్ చేసారు వీళ్ళు. సో తెలంగాణ కోసం ఒక పార్టీ పెడుతున్నా, తెలంగాణ కోసం ఎవరు పనిచేస్తలేరు, నేనే పనిచేస్తున్నాను కవిత చెప్పుకొని ఒక పార్టీ పెడుతున్నప్పుడు, అనౌన్స్ చేస్తున్నప్పుడు పేరు అన్ని కన్ఫర్మ్ అయ్యాక చేయాల్సింది. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, ఒక కన్ఫ్యూజన్ ఏర్పడేది ప్రజల్లో. అసలు ఏంది, ఈమె పేరు టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నది, ఆ పేరు అట్లా పెట్టుకున్నది, అసోసియేషన్ అని పెట్టుకుంది కింద. అసలు మరి టీఆర్ఎస్ ఏ అనాలి, ఇప్పుడు టీఆర్ఎస్ ఏ అసోసియేషన్. సో మరి ఎందుకు ఇట్లా కన్ఫ్యూజన్ అయ్యారు ఆమె? ఎందుకు ఇంత హడావిడిగా పార్టీ అనౌన్స్ చేసిర్రు? ఈ పేరు అఫీషియల్గా రాకున్నా కూడా ఎందుకు ఇట్లా చేసిర్రు అనేది ఇంకొక డౌట్ రేజ్ అవుతా ఉంది ప్రజల్లో. సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతూ ఉంది, ఈ అసోసియేషన్ ఎందుకు వచ్చింది అని చెప్పి. ఆల్రెడీ పార్టీ పేరు మీద బీఆర్ఎస్ పార్టీ అటాక్ మొదలుపెట్టింది. ఒరిజినలే, డూప్లికేట్ అని కాల్గేట్, బిస్లరీ ఈ బాటిల్స్ పెట్టి వాటి డూప్లు వస్తాయి కదా, వాటిని పెట్టి ఆల్రెడీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ అసోసియేషన్ అని యాడ్ అవ్వడం వల్ల ఇంకొక కొత్త సమస్య, కొత్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. మరి ఇంత ఆడంబరంగా పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఆ కన్ఫర్మేషన్ ఏదో వచ్చిన తర్వాత చేస్తే ఇంకా కొంచెం క్లారిటీ ఉండేది, ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఆ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ పెరిగింది. సో ఇంకొకటిగా రాజకీయాల పరంగా వచ్చినప్పుడు ఇవాళ పార్టీ అనౌన్స్ చేస్తానే
కేసీఆర్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. చాలా తీవ్రమైన ఆరోపణలు. సొంత తండ్రి అయినప్పటికీ రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఆరోపణలు చేశారు ఆమె. రేవంత్ రెడ్డి బూతులు తిట్టిండు, ఈమె బూతులు తిట్టలేదు, అంతే తేడా తప్పితే చేయాల్సిన ఆరోపణలు బీజేపీ కాంగ్రెస్ నోటి నుంచి వచ్చిన మాటలన్నీ రెగ్యులర్గా ఇవాళ ఈమె నోటి నుంచి వచ్చినాయి. 10 ఏళ్లలో ఏం పీకి కట్టగట్టలేదనే విషయం మరొకసారి ఆమె చెప్పారు. కేసీఆర్ మన మనిషి కాదు, రకరకాల మర మనిషి అయిండు, ఆ మనిషి అయిండు, వాళ్ళ చేతిలో బందీ అయిండు, ఇవని చెప్పి ఆమె ఇవన్నీ మాట్లాడారు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు సో రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల మీద తిడతారు, విమర్శలు చేసుకుంటారు, ఇది కామన్, దాన్ని తప్పొట్టడానికి లేదు. సో ఈమె తండ్రి, ఆ కేసీఆర్ కూతురే ఇప్పుడు తండ్రిని తిడుతుందంటే రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రత్యర్థులే అవుతారు అందరు. సో ఆమె అట్లా విమర్శలు చేసింది అని అనుకుందాం. కాకపోతే ఇక్కడ ఇంకొక ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఆమె తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా అని చెప్తున్నారు. ఇప్పుడు కాదు, ఆమె బీఆర్ఎస్ నుంచి బయటికి ఆమెను సస్పెండ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా, తెలంగాణ కోసం కొట్లాడతా అని చెప్తున్నారు. కానీ ఇవాళ ఆమె పార్టీ ఆవిర్భావం రోజు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే, తెలంగాణ ప్రజల సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడితే ఆమె నిజంగానే తెలంగాణ ప్రజల గురించి కొట్లాడుతుంది, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఆమె ఏం చేసిర్రు? సేమ్ కాంగ్రెస్ బీజేపీ లాగానే ఆమె కూడా ఇవాళ కేసీఆర్ను తిట్టడం మీదనే ఫోకస్ పెట్టారు. కేసీఆర్ మీద గతంలో విమర్శలు చేసిర్రు, ఆరోపణలు చేసిర్రు. ఇవాళ అవి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి. చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఆమె ఇవాళ విమర్శలు చేసిర్రు. మేబీ కేసీఆర్ను విమర్శలు చేస్తేనే, కేసీఆర్ను తిడితేనే వైరల్ అవుతుంది నీ స్పీచ్, నీ పార్టీ ఆవిర్భావ సభ సక్సెస్ అవుతుందని ఎవరైనా సలహా ఇచ్చిన్నారేమో మరి. అందుకే అట్లా కేసీఆర్ను కూడా టార్గెట్ చేసి ఉండొచ్చు. కాకపోతే తెలంగాణ ప్రజల కోసం నేను పార్టీ పెడుతున్నా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా అన్నప్పుడు కేసీఆర్ను తిట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఏంది? అసలు తెలంగాణ ప్రజలకు ఎవరు కావాలి? కేసీఆర్ను తిట్టే వాళ్ళు కావాలా, తెలంగాణ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కావాలా? ఇప్పుడు కవిత పార్టీ పెట్టిన తర్వాత ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే కేసీఆర్ను తిట్టడానికి చాలామంది ఉన్నారు. కేసీఆర్ను తిట్టడానికి రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంది, బీజేపీ ఉన్నది, పక్క రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఉన్నది, ఆంధ్రకు సంబంధించిన మీడియా ఉన్నది, అట్లనే ఇక్కడ తీన్మార్ మల్లన్న ఉన్నాడు, ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి, కొందరు మేధావులని గతంలో చెప్పుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆకునూరు మురళి, ఇట్లా కోదండరామ్ రెడ్డి, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇట్లా కేసీఆర్ను తిట్టడానికి చాలా మంది ఉన్నారు తెలంగాణలో. కేసీఆర్ను తిడితేనే తెలంగాణ కోసం పనిచేసినట్ట, కేసీఆర్ను తిడితేనే మరి నిజంగా తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందా? ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా, ఇప్పుడున్న పార్టీలు ఏవి కూడా తెలంగాణకు మంచి చేస్తలేవు. ఇంక్లూడ్ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏవి కూడా తెలంగాణ కోసం పనిచేస్తలేవు. నేను తెలంగాణ కోసం పనిచేస్తానని వచ్చారు. ఆమె వచ్చి తెలంగాణ కోసం పనిచేస్తానప్పుడు తెలంగాణ ప్రజా సమస్యల మీద మాట్లాడే, తెలంగాణ ప్రజల అంశాలకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు ఏవైతున్నాయో వాటి మీద మాట్లాడాలి, హామీలు ఇచ్చి అమలు చేయకుండా వదిలేసిన ఏవైతున్నాయో వాటి మీద ఆమె ప్రస్తుతం గురించి మాట్లాడాలి. కానీ ఆమె
ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇవాళ ఆవిర్భావ సభ వరకు కూడా ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గానే పోతా ఉన్నారు. కేసీఆర్ టార్గెట్గా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు టార్గెట్గానే ఆమె విమర్శిస్తూ పోతా ఉన్నారు. సో ఇది కొంత రూరల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలు, రాజకీయాల మీద ఎక్కువ ఆసక్తి చూపని ప్రజలు ఉంటారు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ కొంత ఎవరైతే పొలిటికల్ సర్కిల్లో పాలిటిక్స్ మీద అవగాహన ఉండి ఇవన్నీ చూసే వాళ్ళకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. కేవలం ఇది ఫ్యామిలీ వార్ మాత్రమే. ఏదో ఇంట్లో గొడవ జరిగింది, ఇంట్లో కుంపటి అయింది, అందుకే ఆమె బయటకు వచ్చి సొంతగా ఒక కుంపటి పెట్టుకున్నారు, సొంతగా ఒక పార్టీ పెట్టి చేస్తా ఉన్నారు తప్పితే ఈమె తెలంగాణ ప్రజల కోసమో దేనికోసమో రాలేదు అనే ఒక సందేశాన్ని ఆమెనే ప్రజల్లోకి పంపిస్తా ఉన్నారు. నిజంగా ఆమె ప్రజల కోసమే ఉంటే, తెలంగాణ ప్రజల సమస్యలే అయితే, పోయి ప్రజా సమస్యల మీద ఆమె చాలా పాదయాత్రలని, రకరకాల యాత్రలు చేసి, పాదయాత్రలు చేసినప్పుడు కానీ సభల్లో కానీ ప్రతి చోట కేవలం ఆ సమస్యలకు కన్ఫైన్ కావాలి, ప్రస్తుత పాలకులను ఎవరైతే ఉన్నారో ఆ పాలకులను విమర్శించాలి. కానీ ఆమె ప్రస్తుత పాలకుల కంటే కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంటే కూడా ఎక్కువగా మాజీ ప్రభుత్వాన్ని, మాజీ సీఎంను విమర్శించుకుంటూ పోతా ఉన్నారు, తన తండ్రిని. సో ఇదంతా కూడా క్లియర్గా ఇది కేవలం ఒక ఫ్యామిలీ వారులో ఆమెను అక్కడ సీఎం సీట్ ఇవ్వనన్నారు, ఇంకోటి ఏదో చేయనన్నారు కాబట్టి ఆమె బయటకు వచ్చారు, ఒక పార్టీ పెడుతున్నారనే ఒక సందేశాన్ని సమాజానికి ఇస్తున్నారు, ఆమె అంతటా ఆమెనే ఇస్తున్నారు. సో ఇంకొక విషయం ఆమె వాళ్ళు చెప్పింది, రాబోయేది మన ప్రభుత్వమే, కాబోయేది నేనే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబోయేది నేనే, ఇప్పుడు మనం ప్రధాన ప్రతిపక్షంగా ఉందాం, రాబోయే రోజుల్లో మనమే అధికార పక్షం అవుతాం 2 ఏళ్ల తర్వాత అని ఆమె చెప్పారు. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకు స్పష్టమవుతా ఉంది. అంటే ఆమె ఫోకస్ అంతా కూడా ముఖ్యమంత్రి సీటు మీద ఉంది, పాలిటిక్స్ మీద ఉన్నది. ఎంతసేపు ఆ ముఖ్యమంత్రి సీటు అనే దాన్ని అందుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. అంటే ఈమె ముఖ్యమంత్రి సీట్ అని ఇప్పుడు కొత్తగా ఏం చెప్తలేదు. బయటకు వచ్చిన బయటకు వచ్చినప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా నేను ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నేనే అని చెప్పుకుంటా ఉన్నారు. సో ఇవాళ కూడా ఆమె అదే చెప్పారు. సో అంతిమంగా టార్గెట్ ముఖ్యమంత్రి పీఠం అనే రకంగా పోతా ఉన్నది. సో ఆమె చెప్పడమేమో నేను తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడతా, తెలంగాణ ప్రజల సమస్యల మీద పోరాడతా అని చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు ఏమో నా లక్ష్యం ముఖ్యమంత్రి సీటు మాత్రమే అని చెప్తా ఉన్నారు. సో ఇంతకుముందు గతంలో కూడా చాలామంది ఇట్లా చెప్పారు. చాలామంది ముఖ్యమంత్రి సీట్ ఎక్కిన తర్వాత మేము ఇవి చేస్తాం, అవి చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా ఉన్నారు, చాలా హామీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి సీటు మీదకి వచ్చిన తర్వాత సినిమా మారిపోతుంది. బయట ఉండి చెప్పినంత ఈజీ కాదు సీటు మీదకి వచ్చి చేయడం. ఇప్పుడు గతంలో కేసీఆర్ కూడా చెప్పినవి చాలా చేయలేకపోయిందని వీళ్ళే అంటున్నారు. సో దానికి కారణం ఏంది? బ్యూరోక్రాట్ల దగ్గర కొన్ని సమస్యలు వస్తాయి, అమలు విషయంలో ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఉంటాయి, చట్టాల పరంగా వాటన్నిటి పరంగా కొన్ని సమస్యలు వస్తాయి. అట్లా కాకుండా మనం ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ను కూడా చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే అది చేస్తా, ఇది చేస్తా, తులం బంగారం ఇస్తాను రకరకాలు చెప్పారు. కానీ వాటికి తులం బంగారం ఇవ్వాలంటే రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇస్తుందా, ఇట్లాంటి చాలా లిటిగేషన్లు ఉంటాయి. కానీ లిటిగేషన్లు వేటిని కూడా పట్టించుకోకుండా అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొన్ని హామీలు ఇచ్చారు, చాలా ముచ్చట్లు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా వేరున్నది, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్కడ అసలు ఆ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అనేది తెలంగాణలో కనిపిస్తలేదు. సో అంటే ఎన్నికలకు ముందు చెప్పేది ఒకటి ఉంటుంది, వచ్చిన తర్వాత చేసేది ఒకటి ఉంటుంది. మరి ఇప్పుడు కవిత విషయంలో కూడా ఇట్లనే అవుతుందా? ఆమె ప్రతిసారి నేను ముఖ్యమంత్రి అవుతా, ఇవి చేస్తా, అవి చేస్తా అని చెప్తా ఉన్నారు. సో మరి ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతాయి? మనం గతంలో ఆల్రెడీ చూసి ఉన్నాం. ముఖ్యమంత్రి అయితే మేము ఇవి చేస్తామని చెప్పిన వాళ్ళని చూసి ఉన్నాం, వాళ్ళు చేయలేదని చెప్పి వీళ్ళే చెప్తా ఉన్నారు. సో అట్లాంటప్పుడు మరి ఈమె ఆ సీట్లోకి వచ్చినప్పుడు అవి ఎట్లా పాసిబుల్ అవుతాయి? సో ఇది కూడా ఇప్పుడు ఇంకొక ప్రశ్న. సో దానికి కూడా ఆమె సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎంతసేపు పొలిటికల్గా ఆరోపణలు చేసుకుంటూ, ఒక పార్టీని టార్గెట్ చేస్తూ, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ పోతున్నప్పుడు, సో మరి నువ్వు ఎంతసేపు వాటి మీద, రాజకీయాల మీద ఫోకస్ చేసినప్పుడు మా సమస్యలు, మా అంశాలు ఇవన్నీ ఎప్పుడు ఎట్లా చర్చకు వస్తాయి, ఎక్కడొస్తాయనే ఇంకొక భావన కూడా ప్రజల్లో కలుగుతుంది కదా. సో దానికి కూడా ఆమె సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇట్లా మనకు తెలంగాణకు కావాల్సింది కేసీఆర్ను తిట్టే పార్టీలు కావాలన్నా, కేసీఆర్ను తిట్టే నాయకులు కావాలన్నా, లేకపోతే తెలంగాణ మంచి కోసం, తెలంగాణ బాగు కోసం, తెలంగాణ సమస్యల మీద పోరాడే వాళ్ళు కావాలి. సో మరి ఇప్పుడు కవిత వస్తా అని కంప్లీట్గా ఓన్లీ కేసీఆర్ టార్గెట్గా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు టార్గెట్గా, వాళ్ళ అన్న, బావ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ టార్గెట్గానే విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు మనకు ఎవరు కావాలి? మళ్ళీ కాంగ్రెస్, బీజేపీ, ఇంకో తీన్మార్ మల్లన్న పార్టీ, ఇంకో పార్టీ కేసీఆర్ను తిట్టినట్టుగానే మళ్ళీ తిట్టే పార్టీ కావాలా మనకి? లేకపోతే తెలంగాణ ప్రజా సమస్యల కోసం మాట్లాడే పార్టీ కావాలి? ఇది ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం, ఆలోచిస్తున్న విషయం కూడా. వాళ్ళందరూ తిట్టినట్టు ఈమె కూడా వచ్చి తిడతా ఉన్నది కేసీఆర్ని. సో దీనివల్ల ఉపయోగం ఏంది? తెలంగాణకు వచ్చే లాభం ఏంది? నిజంగానే తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, ఇంకో దానికోసం అవి చేయాలనుకుంటే చేయాల్సింది వేరు. కానీ ఆవిర్భావ సభ రోజు కూడా కేసీఆర్ని టార్గెట్ చేయడం అనేది అంటే కొత్తదనం ఏం లేదు. కొత్త పార్టీ వచ్చినప్పటికీ కొత్తదనం ఏమి, కొత్తదనం ఎక్కడుంది? సేమ్ పాత పార్టీలు ఏవైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పార్టీలు కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్న పార్టీలు చేసినటువంటి ఆరోపణలే ఈమె ఇవాళ చేసారు. సో దానివల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏంటిది అనేది మనం ఆలోచించుకోవాలి.
సో తెలంగాణకి కేసీఆర్ను తిట్టే పార్టీలు ఆల్రెడీ ఉన్నాయి. కేసీఆర్ను బండబూతులు తిట్టే పార్టీలనే, కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టే పార్టీలనే. మనకు కొత్తగా కేసీఆర్ని తిట్టే వాళ్ళు అవసరం లేదు. కేసీఆర్ మంచి చేసిండా చెడు చేసిండా అనేది వేరే సబ్జెక్టు. ఒక రాజకీయ పార్టీ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నామని వచ్చినప్పుడు ఒక వ్యక్తి టార్గెట్గా, కేవలం ఒక పార్టీ టార్గెట్గా వస్తే, కేవలం వాళ్ళని విమర్శించడానికి, ఆరోపణలు చేయడానికి, తిట్టడానికి టైం కేటాయిస్తే, మరి ఎప్పుడు ఈమె ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తుంది, ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడుతుంది? గతః జరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ని తప్పులు జరిగినప్పుడు మనం వాటి గురించి ఆలోచించుకుంటుంటే తెలంగాణ ముంగట పడేది కాదు. వాళ్ళు అణచివేస్తున్నారని మనం ఆగితే తెలంగాణ ముంగటికి వచ్చేది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ తప్పులు చేసిన అంటే 10 ఏళ్ళు అయిపోయి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 ఏళ్ళు దగ్గర అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, భవిష్యత్తు ఏందనేది మాట్లాడాలి. కానీ అది మాట్లాడకుండా ఎంతసేపు మళ్ళీ అందరు మాట్లాడినట్టుగా గతం గురించే మాట్లాడుకుంటూ పోతే మరి ఇది వర్తమానంలో, భవిష్యత్తులో ఎట్లా ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఏం మేలు చేస్తుంది అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం.